యేసు ప్రభువుని ఎరగనటువంటి అన్యజనులు చూడండి మీరు. వాళ్ళు పాపం నిజమైన దేవుణ్ణి ఎరక్కపోయినా దేవుడు అనే వ్యక్తి విషయంలోకి వచ్చేటప్పటికి కొన్ని నెలలు చలికాల రోజుల్లో తెల్లవారుజామున 3 లేచి ఎముకలు కొరికే చలిలో స్నానం చేస్తారు. ఆ టైంలో స్నానం చేసి ఆ తడి బట్టలతో వాళ్ళ కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తారు. రోజుకి 3 పూటల స్నానం చేసి భక్తి చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆయా కోనేళ్లలో మునిగి అవి ఏ నీళ్లు, ఆ నీళ్లలో మునిగితే ఏదైనా ఎలర్జీ వచ్చిద్దా, ఏదైనా సమస్యలు వస్తాయా అనే భయం కూడా లేకుండా సంవత్సరాల తరబడి అవి పాచిపట్టి తెల్లగా నీలవర్ణంలో ఉండాల్సిన నీళ్లు పచ్చగా, ఇదైనా కూడా దేవుడు అంటే అది ఏ విధమైన బలహీనత వచ్చే నీరైనా సరే వెళ్ళి అమాంతం మునుగుతారు. మునిగి అదే బట్టలతో వాళ్ళు అక్కడ జరిగించాల్సిన కార్యక్రమాలన్నీ జరిగిస్తారు. అక్కడ నిద్ర ఆహారాలు కూడా ఉండవు. అలాంటి అనుభవాల్లో గుండా నేను వచ్చినోడిని. నేను కూడా అలాంటి అనుభవాలు వచ్చినాయి నాకు. నేను అనుభవించాను. నిజంగా రక్షింపలేని వాటి దగ్గర రాత్రి పగళ్ళు వస్త్రాలు తడుపుకొని, అది కూడా ఎలర్జీ వచ్చే నీళ్ళల్లో పాపం అంత దారుణమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకు అంటే పాపాలు పోతాయనయ్యా అని. కానీ నిజంగా పోతున్నాయా? ఎందుకంటే యేసు ప్రభువుకు తప్ప ఇంకెవరికి కూడా పాప పరిహారార్థం ఏమండి పాప పరిహారార్థం ప్రాయశ్చిత్తం జరిగించి పాపులను క్షమించి పాపం నుండి విడిపించేటువంటి అధికారం కానీ, శక్తి కానీ, యోగ్యత కానీ ఇంకెవరికి లేదు. అది అసలు పాయింట్. ఇప్పుడు మీరు ఒక వ్యక్తిగా అప్పు ఉన్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. నేను నీకు ఆ వ్యక్తికి మధ్య అడ్డుగా వచ్చాను. వచ్చి నేను అన్నాను, ఎందుకు ఆ వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నావు అంటే, నా దగ్గర అప్పు తీసుకున్నాడు అండి, డబ్బులు ఇవ్వట్లేదు. సరే ఇప్పుడు నేను వచ్చేసానుగా, వదిలేయి, ఇంకా అతని జోలికి వెళ్ళవాకు అని నేను అన్నాను అనుకో. నెక్స్ట్ డైలాగ్ అతను నాతో ఏమంటాడు? మీరు చెప్పండి. ఏంటి వదిలేయమంటావా? వదిలేస్తాను, నువ్వు కట్టు అంటే. నేను కట్టకుండా అతన్ని విడిపించడం సాధ్యం? అదే మనం చేసిన పాతకాలకి మనమన్నా శిక్ష పొందాలి, లేదా మనకు సపోర్టుగా వచ్చినోడన్నా ఆ వెల చెల్లించాలి, ఆ శిక్ష పొందాలి. అలా చేయకపోతే మనల్ని విడిపించడం సాధ్యం కాదు. అది న్యాయం. ఈ పని చేసిన వాడు ఒక్క యేసు ప్రభువే. మన పాప రుణాన్ని తీర్చడానికి, మన పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలియాగం అయ్యి, చేతులతో మనం చేసిన పాతకాలకు ఆయన చేతుల్లో శీలలు, కాళ్లలో మనం నడిచిన చెడనడతకి, కాళ్లతో నడిచిన చెడు నడతకి ఆయన పాదాల్లో శీలలు, కాళ్లలో శీలలు, మనం ఈ తలలో ధరించిన సమస్త పాపకల్మషానికి తలలో ముళ్ళు, సర్వ శరీరంతో పొర్లాడి మనం చేసిన హేయమైన క్రియలన్నిటికీ ప్రతిగా ఆయన దేహమంతా నాగలి సాలవలి దున్నబడిన అనుభవం. ఈ విధంగా టోటల్గా సర్వ శరీరంతో మనం చేసిన పంచమహాపాతకాలకి చేతుల్లో 2, కాళ్ళలో 2, ప్రక్కడొక్కలో 1 పంచ గాయాలు. ఈ విధంగా టోటల్గా మనం చెల్లించాల్సిన రుణము ఆయన తీర్చి మనల్ని విడిపించడానికి తన ప్రాణమునే క్రయధనంగా చెల్లించాడు. ఏమండి? ఒక మాట, ఏ వ్యక్తి అయినా ఒక రాయి మీద తన చెయ్యి పెట్టి ఇంకో రాయితో తన చేతిని నలగొట్టుకుంటున్నాడు అనుకో, అతన్ని నువ్వేమంటావు? నోరు తెరిచి చెప్పండి, ఏం పర్లేదు, మనకి ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు. ఒక రాయి మీద చెయ్యి పెట్టి ఇంకో రాయి తీసుకొని పట్టా కొట్టుకుంటున్నాడు అనుకో ఆ చేతి మీద, అతన్ని నువ్వేమంటావు? అంటే బుర్ర బాగున్నాడు ఎవరు ఆ పని చేయడిగా? సరే చెయ్యి తీసేయి, ఒక ఏలన్న పెట్టి నలగొట్టుకుంటే కూడా వాడిని ఏమంటాం మనం? ఓకే, యేసు ప్రభు భూమి మీదకి వచ్చి, ఆ మహిమను వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి
అంత దారుణమైన చిత్రవదను అనుభవించటం, నాకు తెలిసి ఆయనకి ఏమన్నా మెంటలా? ఆ? మొత్తానికి ఏదో మైండ్ పోయి ఉంటుంది. మైండ్ పోయి పిచ్చెక్కి ఆ మహిమను వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి ఇన్ని అవమానాలు, ఉమ్ములు, కొరడా దెబ్బలు, ఒళ్ళంతా తూట్లు సిలువలో ఆయన వేలాడుతున్నప్పుడు మనుషులు ఆయనను చూడలేకపోయారట. దూరం నుండి చూస్తే ఒక మనిషి వేలాడుతున్నట్టు లేదు, ఒక మాంసపు ముద్ద, ఒక రక్తపు ముద్ద వేలాడుతున్నట్టు వేలాడాడు సిలువలో. అంటే సూదులేసి లాగల రక్తం గాయాల్లోంచి వచ్చేసింది. ఆఖరి రక్తపు చుక్క వరకు వచ్చేసి చివరికి నీళ్లు గారినాయట, బల్లెపు పోట్లు. ఇప్పుడు సమస్య ఎంత పెద్దది కాకపోతే ఆయన అంత నిర్ణయం తీసుకోవాలి? ఒక్కసారి మైండ్ ఉన్నోళ్ళు ఆలోచించండి. నీకు నాకు ఉన్న ప్రమాదము ఎంత జటిలమైందైతే ఆయన అంత పని చేయాలి. ఒక్కసారి ఆలోచించి చెప్పు నాకు. నువ్వు నీకు నాకు అసలు సమస్య లేదనుకో, డేంజర్ లేదనుకో, ఆయన అంత సీన్ ఎందుకు చేయాలండి? అంటే మనకేదో కాచుకుంది నోరు తెరుచుకొని మనల్ని నిత్యం మింగటానికి, నాశనం చేయటానికి, అగ్ని ఆరని పురుగు చావని ఘోరమైన స్థితికి మనల్ని లాగటానికి ఏదో మన కోసం కాచుకుంది. దాని నుంచి నిన్ను నన్ను విడిపించడానికి ఆయన ఆ నిర్ణయం చేయాల్సి వచ్చింది. అలా ఆయన చేయకపోతే న్యాయంగా మన పాపం నుండి మనం బయటపడే ఛాన్స్ లేదు. కనుక సమస్య ఎరిగినవాడు గనక, సమస్య నీకు నాకు చిన్నదిగా కనపడవచ్చు, కానీ దాని తీవ్రత ఎంత భయంకరమైందో, ఇది ఎంత భయంకరమైందైతే దాని నుంచి మనల్ని కాపాడటానికి ఆయన అంత భయంకరమైన త్యాగం చేశాడో ఆయన సిలువను చూస్తే నీకు అర్థం కావాలి. సమస్య చిన్నదైనప్పుడు అంత సీన్ ఎందుకు చేయాలి? ఆయన అంత సీన్ చేశాడంటేనే సమస్య ఎంత భయంకరమైందో నీకు నాకు బలు పెరగాలి. అవునా? అయినా వెలగలేదనుకో, దానికి ఆయన ఉత్తరవాది కాదు. మనం నానా ఎంత డేంజర్ అయితే నేను నీకోసం మహిమను వదిలిపెట్టొచ్చి అన్ని అవమానాలు పొందాను నా కుమారుడా, నా ప్రాణం దారిపోసానంటే నీకు అర్థం కాలేదా సమస్య ఎంత పెద్దదో? దానిలో నువ్వు పడకుండా కేవలం విశ్వాసం ఉంచుట ద్వారా, నమ్మి రక్షణ పొందుట ద్వారా నిన్ను విడిపించాలని ఉచితమైన అవకాశం నీకు ఇచ్చానే, నీ పాపాలన్నీ కడుక్కునే ఛాన్స్ నీకు ఇచ్చానే, నువ్వెందుకు నిర్లక్ష్యం చేసావు నా కుమారుడా? ఛాన్స్ ఇవ్వకపోతే నా తప్పు, ఇచ్చిన నిర్లక్ష్యం చేస్తే అది నీ తప్పు, నాది కాదు అని రేపు ఆయన న్యాయ తీర్పులో నిన్ను అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇంత భయంకరమైన శ్రమను అనుభవించి నీకు రక్షణ ఇస్తే వస్త్రాలు తడుస్తాయేమో అనేటువంటి సాకుతో నువ్వు ఆగటం నిజంగా హాస్యాస్పదం. కాబట్టి పాయింట్ నెంబర్ 1, ఆయన చేసిన త్యాగం ముందు కాస్త చలిని భరించటం పెద్ద సమస్య అని అంటారా? కాదు కదా. ఇప్పుడు కాస్త చలిని భరిస్తే రేపు యుగ యుగాలు అగ్ని ఆరని పురుగు చావని స్థితిలో నిత్యం మండి అగ్నిగుండంలో పడే పరిస్థితి నుంచి తప్పించుకుంటాం. అట్లా కాకుండా ఏముందిలే మనకి బట్టలు తడుస్తాయని ఈ చలికి భయపడి ఈరోజు నీకు ఇచ్చిన అవకాశాన్ని దేవుడు కోల్పోతే రేపు నీది కాదు, రేపు నీది కాదు. కాబట్టి ఫస్ట్ ఈ విషయాన్ని గుర్తించి ఏవో అర్థం లేని సాకులతో దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. మొదటిది. రెండవది, సాతాను ఎంత తెలివైనోడంటే బాప్తిస్మం పొందొద్దు అనడు, దేవుని మందిరానికి వెళ్ళొద్దు అనడు. దేవుని మందిరానికి వెళ్ళు, వాక్యం విను, బాప్తిసం కూడా పొందు. బాప్తిసం పొందకపోతే ఎట్లా? పొందాల్సిందే, అయితే ఇప్పుడు కాదు అంట. ఇప్పుడు కాదు. ఇదొక మోసం. ఇది నీ మనసులో నీకు పుడుతున్న ఆలోచనలాగా ఉంటుంది కానీ కాదు. దుష్టుడు నిన్ను శోధిస్తున్నాడు ఆ విషయంలో. దయచేసి నిర్లక్ష్యం చెయ్యొద్దు. 2, ఇప్పుడు నువ్వు గ్యారంటీ కార్డు రాపించుకొని రాలా, నేను గ్యారంటీ కార్డు రాపించుకొని రాలా. ఏ రోజు మనం యాత్ర ముగిస్తామో తెలీదు. ఎవరన్నా రాయించుకొని వస్తే నాకు చెప్పండి. గ్యారంటీ కార్డు ఎవరన్నా రాయించి వచ్చి 100 ఏళ్ళకే లేదు. ఉందా? పెళ్లి చేసుకుంటున్నాడు ఒక అమ్మాయిని ఒక అబ్బాయి. వానికి ఏం జరిగిందో ఏం సమస్య మరి ఆ పెళ్లి పీటల మీదే ఒరిగిపోయాడు.
ఇంకొక కుర్రాడు కొత్తగా జాబ్ వచ్చింది, మామూలు పోస్ట్ కాదు, పెద్ద పోస్ట్ వచ్చింది. కానీ ఒక్కరోజు కూడా జాబ్లో జాయిన్ కాకముందే ఒక యవనస్తురాలు, ఏదో మ్యారేజ్ ఫంక్షన్ జరుగుతుంది, ఒక యవనస్తురాలు పెళ్లి కాని అమ్మాయి ఎగురుతుంది ఆ మ్యారేజ్ ఫంక్షన్లో. ఎగురుతా 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 మొత్తానికి ఏం జరిగిందో అట్లనే వాలిపోయింది. పట్టి లేపితే డెడ్ బాడీ. నాయన, ఏ క్షణాన యాత్ర ముగిస్తామో మనకేం తెలుసు. కాబట్టి మనం ధరించిన వస్త్రానికైనా ఒక 6 నెలల గ్యారంటీ షాప్ వాడు ఇస్తాడేమో కానీ దీన్ని ధరించిన దేహానికి ముచ్చటగా 3 రోజులు గ్యారంటీ నువ్వు నేను ఇవ్వలేం. కాబట్టి నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఎప్పుడు దేవుడు నీతో మాట్లాడి నీ కళ్ళు తెరుస్తాడు అప్పుడు తక్షణమే నువ్వు లైన్లోకి రావటమే. ఓకేనా? వాయిదాలు వేయొచ్చా? రక్షణ దినం ఎల్లుండి అన్నాడా? వచ్చే సంవత్సరం అన్నాడా? నెల తర్వాత అన్నాడా? బైబిల్ ఏం రాస్తుంది? నేడే రక్షణ దినం, ఇప్పుడే అనుకూల సమయం అన్నాడు. నీళ్లున్నాయి, బాప్తిజం ఇవ్వడానికి దైవజనులు ఉన్నారు, పొందడానికి ఇంకా నువ్వు బతికే ఉన్నావు. కాబట్టి ఇంత క్లియర్గా చెప్పినా నువ్వు నిర్లక్ష్యం చేస్తే నాకు సంబంధం లేదు, ముందు చెప్పినోడికి కూడా సంబంధం లేదు, నీ కేసుకు నువ్వే ఉత్తరవాదివి. ఓకేనా? ఇకపోతే కుటుంబ సభ్యులు వాళ్ళు ఒప్పుకోరు అనే భయం. మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ, కులపోళ్ళలో కానీ, మతపోళ్ళలో కానీ ఒక్కడిని ఒక పేపర్ రాసి ఇవ్వను, నువ్వు సస్తే నీ ఆత్మకు నేను గ్యారెంటీ అని. ఓ ఇంకోడు చెప్పినప్పుడు పొందుదాంపో. నిన్ను ఆపేవాడికి ఉందా గ్యారెంటీ? నిన్ను ఆపే కులపోటికి కానీ, మతపోటికి కానీ, ఇంటోడికి కానీ, ఇంటి వారికి ఎవ్వరికైనా అవకాశం ఉందా? వాళ్ళకుందా? వాళ్ళకే లేనప్పుడు నిన్ను నన్ను వాళ్ళేం రక్షిస్తారు? కాబట్టి ఆఖరికి నీ ప్రాణం పోతున్నప్పుడు ఆపే దమ్ము కూడా వాళ్ళకి లేదు. కాబట్టి నిన్ను ఆపేవాళ్ళు ఎవరు కూడా నీ మరణాన్ని ఆపలేరు, రాబోతున్న ఉగ్రతని ఆపలేరు, రాబోతున్న తీర్పును ఆపలేరు, శిక్షను ఆపలేరు. ఇంకా చెప్పాలంటే పరిస్థితులన్నీ బాగున్నప్పుడు నిన్ను అన్ని విధాలా భజన చేస్తారు, పొగుడుతారు, లాలిస్తారు, పాలిస్తారు. నీ పరిస్థితులు బెడిసిన నాడు నీ వాళ్ళే నీకు శత్రువులు అవుతారు. సావే సావే, ఎందుకే నువ్వు బతకాలి, మంచి మంచి వాళ్ళు చేస్తున్నారు, నువ్వు సావే అంటది ఆమె. సావురా రే, సావురా, ఎందుకురా నువ్వు బతుకుతుంది రే, మంచి మంచి వాళ్ళు చేస్తున్నారు సావురా అని నీ తల్లే నిన్ను అనొచ్చు. తమ్ముడా, గుర్తుపెట్టుకో, దేవుడు అనుగ్రహించినటువంటి కృప గొప్పది. దేవుడు నిన్ను చావు అంటల్లా, మారు అంటున్నాడు. నశించిపో, నాశనం అయిపో అంటల్లా, లేదు, రక్షింపబడు, పరలోకరాజ్య వారసత్వాన్ని స్వతంత్రించుకో, జన్మ కర్మ పాపాలు కడిగేసుకో అని పిలుస్తున్నాడు. కాబట్టి ఎవరిని చూసుకొని నువ్వు ఆగుతావో, దేన్ని బట్టి నువ్వు ఆలోచించి వెనకడిగేస్తావో జాగ్రత్త. ఇప్పుడు ఒక మాట చెప్తా, నాకెందుకు ఈ బాధ, మీరెట్టబోతే నాకెందుకు, నాకేమన్నా అవసరమా, నువ్వు బాప్తీసం పొందితే నాకేమన్నా ఒక మనిషికి వచ్చి 1 లక్ష వస్తాయా? శుభ్రంగా అలాంటి ఆఫర్ ఇవ్వడం నిత్తి పట్టుకొని దొరికిన ఉన్నల్లా ముసుకేసి ఆనంతం తీసుకొచ్చి ముంచి పంపిద్దును. అంత కాకపోతే గొడవ చేయకుండా వాడికి కూడా ఏదైనా ఇద్దును. వరకు మునగవా, ఏమైంది నీకు, జస్ట్ ఫోటో పోజు అని. అట్లాంటిది ఏం లేదే. మరి ఎందుకు ఈ గొడవ, ఎందుకు ఈ వేదన, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ కన్నీళ్ళు, ఎందుకు ఈ ఆక్రోశం? ఎందుకంటే నువ్వు నరకానికి వెళ్ళకూడదని. ఈరోజు మాయలో ఉన్నావు, నీకు అర్థం కావటల్లా రేపు భవిష్యత్తు, రేపు ఘోరమైన అగ్నిగుండం నీ కోసం నోరు తెరచి ఎదురు చూస్తుంది. దేవుని కోపం, దేవుని ఉగ్రత, దేవుని శిక్ష. అందులో నువ్వు పడకుండా నువ్వు బతికిపోవాలి, నిత్య జీవానికి చేరాలి. ఈరోజు నేను మొత్తుకుంటుంటే నీకు ఆపు, సోది పొద్దులు ఇదే సోది చెబుతూ ఉంటాడు అనిపించవచ్చు. ఎందుకంటే ఎదుటి కూర్చున్న వాళ్ళ సైకాలజీ, డైలాగులు ఎలా ఉంటాయో మనకు తెలుసు. అందరూ ఒకే టైపులో భక్తిభావంతో, తాదాత్మ్యంతో, తన్మయంతో ఉండరు. ఒకడు ఉంటాడు ఇసుకోడు,
పొద్దుగులు ఇదే సోది అనే ఆ టైప్ మైండ్ వాడు కూడా ఉంటారు. అట్టంటోడికి కూడా చెబుతున్నాను, ఇప్పుడు నీకు సోదిలాగా కనపడచ్చు, కానీ రక్షణ పొంది పరలోక రాజ్యం వచ్చిన నాడు ఇక నేను కనపడ్డంత వరకు నాకు దండం పెడతానే ఉంటావు నువ్వు. చాలా ఏమన్నా వందనాలు అన్న నేను అపార్థం చేసుకున్నావు, అమ్మో ఎట్లా నీ మాటిని రక్షణ పొందకపోతే నా పని అన్నా. ఈ రోజు నువ్వు కనపరుస్తావు కదా, ఆ రోజు నువ్వు సంతోషపడతావు, బతికిపోతావు, బాగుంటావు. ఎందుకంటే 100% నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనక. నా తండ్రి నిన్ను ప్రేమించాడు, నా సహోదరుడిగా నేను నిన్ను ప్రేమించాను, నా సహోదరిగా నేను నిన్ను ప్రేమించి ఈ విషయం నీకు చెప్తున్నా.